మీ పార్ట్నర్ స్పర్మ్ కౌంట్ బాగున్నా కూడా ప్రెగ్నెన్సీ రావట్లేదా? ఆర్ రిపీటెడ్‌గా అబార్షన్స్ అవుతున్నాయా? సో చాలా మందికి తెలియని ఈ స్పర్మ్ పారామీటర్ గురించి ఈరోజు తెలుసుకుందాం. చాలా మంది ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసే కపుల్స్ ఆర్ ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ చేసుకునే కపుల్స్ సెమెన్ అనాలిసిస్ రిపోర్ట్‌లో కౌంట్, మూవ్‌మెంట్, షేప్ ఇవన్నీ నార్మల్‌గా ఉన్నాయి అని అనుకుంటారు. బట్ తెలియని ఇంకొక పారామీటర్ ఏంటంటే స్పర్మ్ డిఎన్ఏ ఇంటెగ్రిటీ. దీన్ని మనం స్పర్మ్ డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్ అనే టెస్ట్ ద్వారా తెలుసుకుంటాం. సింపుల్ గా చెప్పాలంటే స్పర్మ్ చూడడానికి బాగున్నా, మొటిలిటీ, షేప్ అంతా బాగున్నా, కోర్ డిఎన్ఏ ఇంటెగ్రిటీ లేకపోవచ్చు. అంటే డిఎన్ఏ లెవెల్లో డ్యామేజ్ ఉండొచ్చు. సో స్పర్మ్ డిఎన్ఏ డ్యామేజ్ ఉన్నప్పుడు ఎగ్ అండ్ స్పర్మ్ ఫర్టిలైజేషన్ జరగకపోవడం ఆర్ గుడ్ క్వాలిటీ ఎంబ్రియో ఫామ్ అవ్వకపోవడం అండ్ రిపీటెడ్గా మిస్క్యారేజెస్ అవ్వడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ. మెయిన్గా డిఎఫ్ఐ పెరగడానికి గల కారణాలు లైఫ్ స్టైల్ చేంజెస్, స్మోకింగ్, స్ట్రెస్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ ఎక్స్పోజర్ టు కెమికల్స్ ఆర్ ఎక్కువ వేడికి ఎక్స్పోజ్ అవ్వడం, ఇలాంటి వాటి వల్ల డిఎఫ్ఐ పెరిగే ఛాన్సెస్ ఉంటుంది. సో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే కపుల్స్ ఇలాంటి సిచ్యువేషన్స్లో డిఎఫ్ఐ టెస్ట్ చేసుకొని ఫర్దర్గా ట్రీట్మెంట్ తీసుకొని ప్రొసీడ్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. సో ఈ ఇన్ఫర్మేషన్ని ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే కపుల్స్ అండ్ రిపీటెడ్ మిస్క్యారేజెస్ ఆర్ రిపీటెడ్ ఐవీఎఫ్స్ ఫెయిల్ అయిన కపుల్స్కి షేర్ చేయండి.